దేవునికి అందరి మూలుగులు తెలుసు అంట. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ మూలుగులన్నీ కూడా దేవుడు వింటున్నాడు. నీ బాధ ఏంటో నువ్వు అనుకుంటూ ఉంటావు నీ మనస్సులో, కానీ ఎవరికి చెప్పుకోలేవు, ఎవరికి చెప్పవు. కానీ నీ మనస్సులో ఉన్నటువంటి ఆ బాధాకరమైన మూలుగులు ఎవరు వింటున్నారంట? ఆయన చెవులతో ఆయన వింటున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ బాధ ఏంటో, నీ ఇబ్బంది ఏంటో, నువ్వు ఏం మూలుగుతున్నావో ఆ మూలుగులు ఇశ్రాయేలీలు ఇక్కడ మూలుగుతున్నారంట. ఆ బాధతో ఎవరికి చెప్పుకోలేరు. పక్కన వాళ్ళు అందరూ అదే బాధలు పడుతున్నారు. రాజు భయంకరంగా హింసలు పెడుతున్నాడు ఇశ్రాయేలీలను. ఆ సమయంలో పెద్ద పెద్ద రాళ్ళు కొయ్యాల, ఇంత పెద్ద పెద్ద రాళ్ళు అండి. ఆ కొయ్యాలండి, ఎర్రటి ఎండ కోస్తూ ఉండాలి. అవి ఎండిన తర్వాత వాటిని లాక్కెళ్ళాలి, వాటిని పేర్చాలి. సరిగా అన్నం పెడుతున్నాడంటే సరిగా అన్నం కూడా పెట్టట్లా. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ రాయి మోస్తూనే, దేవా మమ్మల్ని కాపాడయ్యా, మమ్మల్ని రక్షించయ్యా, ఇదే మూలుగుడు. పాపం ఆ మూలుగుడు పక్కన వాళ్ళకి అర్థం కావట్లేదు, కానీ అందరి మూలుగుడు ఏంది అంటే, అయ్యా మమ్మల్ని కాపాడయ్యా, మమ్మల్ని రక్షించయ్యా, ఈ భయంకరమైన శ్రమల నుంచి మమ్మల్ని విడిపించయ్యా, ఈ ఐగుప్తు రాజు చెర నుంచి మమ్మల్ని తప్పించయ్యా, ఈ ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని తీసుకుపోయా. ఇది వాళ్ళ మూలుగుడు. రాజుకు అర్థం కావట్లా, అక్కడున్న మంత్రులకు అర్థం కావట్లా. ఇంకా ఎక్కువగా హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, కొడుతున్నారు. కానీ ఆ మూలుగుడు ఎవరు విన్నారంట? అక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం. కాగా దేవుడు వారి మూలుగును విని, స్తోత్రం చెప్పండి. మన మూలుగులు వినే దేవుడు అండి. అది నీ లోపల బాధ, నువ్వు మూలుగు, నువ్వు ప్రార్థన కూడా చేయక్కర్లా, నువ్వు ప్రార్థన కూడా చేయక్కర్లా. నీ మూలుగు, నువ్వు మూలుగుతూ ఉండు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. అయ్యా నా పరిస్థితి, నీ హృదయంలో మూలుగు కూడా ఆయన వింటాడు. నీకే అర్థమైద్ది, అది నీ పక్కన వాళ్ళకి కూడా అర్థం కాదు. నీ మూలుగు ఎవరికి అర్థం కాదు, పక్కన వాళ్ళకి ఇబ్బంది ఉండదు. నువ్వు దేవుని బిడ్డవైతే ఆ మూలుగు దేవునికే అర్థమైద్ది. నీ బిడ్డ మూలుగు, మన బిడ్డల మూలుగు మనకు ఎలా అర్థమైద్దో అంటాడు వచ్చి. ఏంటంటే అంటాడు అంటే వాడికి ఏమి కావాలో నాకు అర్థమయ్యిద్ది, నా బిడ్డకి ఏం కావాలో నాకు అర్థమైంది. నా దగ్గరికి వచ్చి వాడు మూలుగుడుని బట్టి, ఓహో వీడికి ఇది అవసరం అని అర్థమైంది. అలాగే నీ బిడ్డలను బట్టి కూడా మీకు అర్థమైంది, ఓహో వీడికి ఇది కావాలి అని. అలాగే మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవునికి మన మూలుగు అర్థమైద్ది. తప్పకుండా మన లోపల మనస్సులో మనం మూలిగే మూలుగు కూడా బయట వాళ్ళకి అర్థం కాదేమో, దేవుడు విని కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. నిన్న మేము ఉచ్చిలిలో ఉన్నాం, ఉచ్చిలిలో మీటింగుల్లో ఉన్నాం. నిన్న ఉదయం వెళ్ళాం ఆత్రేయపురం, రాజమండ్రికి దగ్గరలో. మీకు చెప్పాంగా మొన్న ఎంతమంది ప్రార్థన చేశారు. మీ ప్రార్థన దేవుడు విన్నాడు, క్షేమంగా అన్నీ క్షేమంగా చూసుకొని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. సరే నిన్న ఉదయం మేము వెళ్ళాం మీటింగ్ వాళ్ళ ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పటికే మాకు ఒక ఇల్లు ఇచ్చారు. ఆ ఇంట్లో ఉన్నాం, మాకు ఒక రూమ్ ఇచ్చారు. మాకు ఆ రూమ్లోకి వెళ్ళాం. మేము వెళ్ళగానే ఏసీ ఉంది ఆ రూమ్లో. సరే బాగా వెచ్చగా ఉందని పిల్లలు ఏసీ వేస్తుంటే ఏసీ ఆన్ అవట్లా. చివరికి తేలిన విషయం ఏంటంటే కరెంట్ లేదు. జనరేటర్ ఉంది, ఫ్యాన్ వరకు తిరుగుతుంది, కానీ అక్కడ ఏమంటున్నారంటే వాళ్ళు ఈరోజే పోయింది, ఈరోజే అక్కడ ఏదో బాగు చేస్తున్నారంట. మాకు పై ఎత్తున ఏంటిది ఫిఫ్త్ వోల్టేజో ఏదో బాగు చేస్తున్నారండి ఈరోజు కరెంట్ రాదన్నారు. నాకు చాలా బాధ అనిపించింది మనసులో. రాక మొదటిసారి ఈ ఊరు వస్తే ఈరోజే బాగు చేయాలా, వాళ్ళు ఈరోజే తీసివేయాలా. కానీ నేను ఎవరికి చెప్పలేదు, కానీ మనస్సులో మాత్రం అనుకున్నా, ప్రభువా కరెంట్ వస్తే బాగుంటుంది. నా మూలుగు అన్నమాట, నా లోపల నా మనస్సులో మూలుగుడది. నా మనస్సులో మూలుగుడేందని, ప్రభువా కరెంట్ వస్తే బాగుంటుందయ్యా, నేను మొట్టమొదటిసారి ఉచ్చులు వచ్చాను, మీటింగ్లో ఉంటున్నాను, కరెంటు లేకుండా మాట్లాడితే ఏం బాగుంటుంది. పాస్ గారు చీరాల నుంచి వచ్చాడు, కరెంట్ లేదంటారు. అప్పటికి జనరేటర్ ఉంది ఆ చర్చిలో, కానీ ఏదేమైనా కరెంట్ ఉన్న డెప్త్ రాదు కదా ఎంత జనరేటర్ ఉన్నా అని చెప్పి నా మనస్సులో నేను మూలుక్కున్నానండి. అసలు ఎట్టంటాడు ఆయన మూలుగుడు, ఎంత కరెక్ట్గా వింటాడంటే అది చెప్తాను వినండి. పాటల కార్యక్రమం అయిపోయింది, అప్పటికి నేను వెళ్ళలా, జనరేటర్ మీదే పాటలు జరుగుతున్నాయి.
ఆరాధన ఆ పాశ్రమ గారు చక్కగా ఆరాధన చేశారు. ఆరాధన మొత్తం కూడా జనరేటర్ మీదే. ఆరాధన చివరిలో ఒక ఆయన నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు మీరు రండి అన్నాడు. ఇక సరే నేను చిన్నగా నడుచుకుంటూ వాళ్ళతో వచ్చా. నేను వచ్చాను, ఆరాధన జరుగుతూ ఉంది. అలా వచ్చి స్టేజ్ మీద కూర్చొని నేను కూడా ఆరాధనలో పాల్గొన్నా. ఆమె ఆరాధన అంతా జనరేటర్ మీదే. ఆ తర్వాత ఆమె ఆరాధన చేసి ఆ పాశ్రమ గారు కూర్చున్న తర్వాత వాళ్ళ భర్త పాస్టర్ గారు లేచాడు. ఆయన కొన్ని మాటలు చెప్పి, ఇప్పుడు పునీత్ కుమార్ గారు చీరాల నుంచి వచ్చారు, మనకు వాక్యం అందిస్తారు అని అన్నాడు. మంచిది, వెరీ గుడ్, సమయం ఇచ్చారని లేచి అలా వచ్చి మైక్ ఇలా పట్టుకున్నాను. కరెంట్ వచ్చింది. అసలు ఎంత ఏడుపు వస్తుందంటే నాకు, దేవుడు ఎంత నా మూలుగుని విన్నాను. ఆ సమయంలో కరెంట్ వచ్చిందని అక్కడ కదిలిస్తున్నారు. ఏం జరిగిందంటే కరెంట్ వచ్చింది అన్నారు. అంటే ఆ వాళ్ళ జనరేటర్ ఏదో ఉంది కదా, దాని నుంచి కరెంట్కి కనెక్షన్ అవ్వటానికి కదిలిస్తున్నారు. ఏమైందంటే కరెంట్ వచ్చింది అన్నారు. దేవునికి స్తోత్రం అనుకున్న మనసులో. కరెక్ట్గా అండి, కావాలంటే పిల్లల్ని అడగండి, కరెక్ట్గా నేను నుంచొని మైక్ పట్టుకున్నాను, కరెంట్ వచ్చింది. ఏదో చిన్న మూలిగి అంతే. అక్కడ ప్రభువా ఇట్లా వచ్చానయ్యా, కరెంట్ లేకపోతే ఏం బాగుంటుంది. నా మనస్సులో నా మూలుగుడు దేవుడు ఎంత గొప్పగా విన్నాడో చూడండి. చాలా సంతోషం అనిపించింది నాకు. ఎవరికి చెప్పలే నేను. అయితే ఆ వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యంలో వాళ్ళందరికీ చెప్పా, ఇలా నేను ప్రార్థన చేసుకున్నాను, కరెంటు లేదని చెప్పి ఇక్కడ జరిగిందని. వచ్చి ఇలా పట్టుకోగానే కరెంట్ ఇచ్చాడు దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు అని ఆ వాక్యంలో వారందరి మధ్యలో సాక్ష్యం చెప్పా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన మూలుగుడు, మన లోపల మనస్సులో మనం అనుకునే మూలుగు దేవుడు వింటున్నాడండి. అంత లోపల మన హృదయాన్ని కూడా మన దేవుడు చూస్తూ ఉంటాడు. మన హృదయము లోపల మనము ఆలోచించేది, మనము మూలిగేది కూడా ఎవరు చూస్తుంటారు. అందుకని చక్కగా మూలుక్కోండి, ఏం పర్వాలా. మీరు అడగండి, బ్రతిమలాడుకోవటమే. ఏంటి ప్రభువా, ఏంటయ్యా నా పరిస్థితి, నాకు కావాలి ప్రభువా, నాకు ఈ ప్రభువా, నా చెయ్యి ప్రభువా, నా జీవితంలో నువ్వు కార్యాలు జరిగించయ్యా. మన మూలుగులు దేవుడు వింటాడు. స్తోత్రం చెప్పండి. ఆ మూలుగులు విని అపోస్తులుడైనటువంటి పౌలు చెప్తాడు అపోస్తుల కార్యములో. ఆ మూలుగులు విని దేవుడు ఏం చేశాడో చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 34వ వచనం చూడము ఒకసారి. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు విన్నాను, వారిని విడిపించుటకు దిగవచ్చి ఉన్నాను. రమ్ము నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. ఎవరితో చెప్పాడు? మోషేతో చెప్పాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇశ్రాయేలీయులు మూలుగు విని మోషే అనే ఒక నాయకుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీ మూలుగు విని నీ జీవితంలో కార్యమైన జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ మూలుగులు, నీ మనస్సులో, నీ హృదయములో నువ్వు పెట్టుకునే మూలుగు, ప్రార్థన అనే మూలుగు ఏదైతే ఉందో దాన్ని నీ జీవితంలో జరిగించడానికి ఎవరినో ఒకరిని దేవుడు వాడుకుంటాడు. నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. చెవులు నిర్మించిన దేవుడు చెవులు కలిగి ఉన్నాడు. ఆయన వినకుండా ఉండడు, ఆయన వింటాడు. స్తోత్రం చెప్పండి.